అందరికీ నమస్కారం. స్కూల్ కాంప్లెక్స్‌కి సంబంధించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. ఈ వీడియోలో మనం మూడవ శనివారం జరగాల్సిన స్కూల్ కాంప్లెక్స్ గురించి ఇన్‌స్ట్రక్షన్స్ ఏంటి? దానికి మనం తీసుకురావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? అనేవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందాము. వెల్కమ్ బ్యాక్ టు బేక్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే కాస్త మాకు కూడా మోటివేషన్‌గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ తయారు చేయడానికి మాకు కూడా కాస్త మోటివేషన్ దొరుకుతుంది. మూడవ శనివారం జరగాల్సిన కాంప్లెక్స్ ఏ విధంగా నిర్వహించుకోవాలనేది ఇది ఫస్ట్ కాంప్లెక్స్ కాబట్టి అంటే మారిన తర్వాత ఫస్ట్ కాంప్లెక్స్ కాబట్టి దీనికి సంబంధించి ఒక వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి కమిషనర్ గారు మనకి బ్రీఫ్ చేశారు. ఆ వీడియో కాన్ఫరెన్స్‌లో చెప్పిన పాయింట్సే ఇక్కడ మన స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి. ప్రతి నెల మూడవ శనివారం కాంప్లెక్స్ జరుగుతుంది. అది కూడా మధ్యాహ్నం 1 గంట నుండి 5 గంటల వరకు జరుగుతుంది. మూడవ శనివారం సెలవు రోజైతే 4వ శనివారం జరుగుతుంది. ప్రతి స్కూల్‌ని కూడా 11:45 మనం భోజనం కూడా పూర్తి చేసి క్లోజ్ చేసేయాలి. ఈ విషయాన్ని తల్లిదండ్రులకి ముందే సమాచారం ఇవ్వాలి. శుక్రవారం సాయంత్రం కూడా వీలైతే మనకు అవకాశం ఉంటే ప్రింటెడ్ పేపర్స్ మనం ప్రింట్ తీసి ప్రతి పిల్లవాడికి ఇస్తే ఇంట్లో చూపిస్తారు. ఎలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ కూడా ఉండదు. మధ్యాహ్నం మాత్రం పిల్లలందరికీ సెలవని చెప్పాలి. మధ్యాహ్నం నుండి ఈ కాంప్లెక్స్ జరుగుతుంది కాబట్టి మన కాంప్లెక్స్ జరిగే టైమింగ్స్‌లో టీచర్స్‌కి సెలవు ఉండదు. ఒకవేళ సెలవు ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ కారణాలతో ఏదన్నా సెలవు కావాలనుకుంటే అది వేరే విషయము. మెడికల్ గ్రౌండ్స్ పైన మాత్రమే. ఈ ఇన్‌స్ట్రక్షన్స్‌తో పాటు మనం ఈ ఫార్మ్స్ కూడా క్లస్టర్ మీటింగ్ ఫార్మాట్ స్కూల్ ఫార్మ్ అని ఒక స్కూల్ ఫార్మ్ కూడా మనకు తీసుకురామన్నారు. దీంట్లో ఏంటంటే టోటల్ లెసన్స్ క్లాస్ వైస్‌గా, సబ్జెక్ట్ వైస్‌గా టోటల్ లెసన్స్ కంప్లీటెడ్ ఇవన్నీ కూడా మనం తీసుకెళ్ళాలి. ప్రతి క్లాస్ నుంచి ఇవన్నీ కూడా మనం నోట్ చేసుకొని తీసుకెళ్ళాలి. తర్వాత దాంతో పాటు ఎజెండా కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుంటాము. అంటే ఏ టాపిక్స్ ఉంటాయి, ఏంటి, మనం ఎలా రెడీగా ఉండాలనేది డిస్కస్ చేస్తాము. తర్వాత దాంతో పాటు 1-2 క్లాసెస్‌కి 3-4-5 క్లాసెస్‌కి సంబంధించిన ఇంకొక 2 ప్రొఫార్మాస్ ఉన్నాయి. సి-డి గ్రేడ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో 3-4-5 క్లాసెస్‌కి వాళ్ళు తరల్లో ఏ గ్రేడ్‌లో ఉన్నారు అనేది ఈ ప్రొఫార్మాలో మనం రాసుకొని తీసుకెళ్ళాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ ఇక్కడ రాస్తాము, క్లాస్ రాస్తాము. అంటే 3-4-5 క్లాసెస్‌కి వాళ్ళు ఏ లెవెల్‌లో ఉన్నారు తెలుగులో, మ్యాథ్స్‌లో ఏ లెవెల్‌లో ఉన్నారు అనేది మనం ఇక్కడ రాసుకుంటాం. మనం తరల్లో లెవెల్స్ అని రాసుకుంటాం కదా! 1, 2, 3, 4 లెవెల్స్ అని రాస్తాం కదా! ఆ లెవెల్సే మనం ఇక్కడ రాసుకుంటాము. దానికి కూడా క్రైటీరియా ఏంటంటే మిడ్ లైన్ ఎగ్జామ్‌ని క్రైటీరియాగా తీసుకుంటాము. దాంతో పాటు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్‌కి కూడా మనకు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్‌కి ఎఫ్ఎల్ఎన్ ఎలాగుంటుంది కాబట్టి ఎఫ్ఎల్ఎన్‌లో కూడా గ్రేడింగ్ సిస్టమ్ ఆల్రెడీ ట్రైనింగ్ మనం తీసుకున్నాం కాబట్టి సి గ్రేడ్, డి గ్రేడ్ పిల్లల యొక్క గ్రేడ్ అనేది మనం ఇక్కడ నోట్ చేసుకొని తీసుకెళ్తాము. పిల్లలు ఏ లెవెల్‌లో ఉన్నారనేది మన స్కూల్ మొత్తం అంటే 1-5 క్లాసెస్ డీటెయిల్స్ మొత్తం మన దగ్గర ఉండాలి. అలాగే దాంతో పాటు క్లస్టర్ మీటింగ్ ఫార్మాట్ అనేది కూడా మన దగ్గర ఉండాలి. ఈ క్లస్టర్ మీటింగ్ ఫార్మాట్‌లో ఏమేమి ఉన్నాయో స్టార్ రేటింగ్ ఇవన్నీ కూడా దీంట్లో డీటెయిల్స్‌గా ఉంటాయి. వాటిని కూడా చూద్దాము. ఫస్ట్ ఏంటంటే ఈ ఇన్‌స్ట్రక్షన్స్ ఒకసారి చూస్తే ఈ ఇన్‌స్ట్రక్షన్స్‌లో మనకు చెప్పింది ఏంటంటే కమిషనర్ గారు ఐఎఫ్‌పి ప్యానెల్స్ రెడీగా ఉంచుకోండి అని చెప్పారు. మండల్ లెవెల్‌లో, డిస్ట్రిక్ట్ లెవెల్‌లో సమగ్ర శిక్ష ఎంఎస్ కోఆర్డినేటర్స్ దీనికి రెస్పాన్సిబుల్‌గా ఉండాలని చెప్పారు. మండల్ లెవెల్‌లో అయితే ఎంఎస్ కోఆర్డినేటర్ ఉంటారు. తర్వాత ప్రతి క్లస్టర్‌కి కూడా ఇద్దరు యాక్టివ్ టీచర్స్‌ని ఐడెంటిఫై చేయమన్నారు. 1-2 క్లాసెస్‌కి ఇద్దరు, 3-4-5 క్లాసెస్‌కి ఇద్దరు, అలాగే సబ్జెక్ట్ కాంప్లెక్స్‌కి ప్రతి సబ్జెక్ట్‌కి ఒకళ్ళనమాట. ఈ విధంగా ఇంక్లూడింగ్ పీడీ. ఈ విధంగా మనం చేసిన తర్వాత ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ కాంప్లెక్స్‌లో ఏ విధంగా చేయాలనేది ఇక్కడ మనం ఒకసారి చూద్దాము. ఒకసారి కాంప్లెక్స్ ఎజెండా చూద్దాము. ఇది సెకండరీ కాంప్లెక్స్. స్టార్టింగ్‌లో సెకండరీ కాంప్లెక్స్ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఒకసారి స్క్రాల్ చేసుకుంటూ చూసుకుంటే ప్రైమరీ కాంప్లెక్స్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ప్రైమరీ కాంప్లెక్స్ ఎజెండా ఏంటో ఒకసారి చూద్దాము. ఫస్ట్ 1 గంట నుండి 1:30 వరకి ఓపెనింగ్ రిమార్క్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా లైవ్ సెషన్ జరుగుతుంది. దాని తర్వాత 1:30 నుండి 2:15 వరకు సెషన్ 2 జరుగుతుందన్నమాట. ఈ సెషన్ 2కి లింక్ మనకు ఆల్రెడీ ఇస్తారు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా! మ్యాపింగ్ ఆఫ్ సి-డి గ్రేడ్ పిల్లల్ని SA1 మార్క్స్‌ని ఆధారంగా చేసుకొని మనం తీసుకొచ్చిన డీటెయిల్స్ పైన ఇక్కడ క్లస్టర్ హెచ్ఎం, తర్వాత స్కూల్ హెచ్ఎంస్, రిసోర్స్ పర్సన్స్ అందరూ కలిసి డిస్కస్ చేస్తారు. అంటే సి-డి గ్రేడ్ పిల్లల కోసం ఏం చేస్తున్నారు, ఎలా చేస్తే బాగుంటుంది, అందరూ ఏ విధంగా చేయాలి, నిపుణ్ భారత్ లక్ష్యాలేంటి, ఇవన్నీ కూడా ఆటోమేటిక్‌గా మనకి లైవ్ లింక్ కూడా ఇస్తారు. ఎస్‌సిఆర్‌టి నుంచి కూడా ఆల్మోస్ట్ ప్రతి సెషన్‌కి కూడా మనకి ఒక వీడియో ఉంటుంది. కంపల్సరీగా వీడియో ఉంటుంది. ఆ వీడియోని ప్లే చేయాలి.
ప్లే చేసి దానికి సంబంధించిన డిస్కషన్స్ అనేవి ఇక్కడ మనం నడపాల్సి ఉంటుంది. ఈ విధంగా సెషన్ 2 కంప్లీట్ చేసుకుంటాము. సెషన్ 3 చూసుకుంటే 2 గంటల 15 నిమిషాల నుండి 3 గంటల వరకు దీనికి కూడా లింక్ మనకిస్తారు. ఇది ఏంటంటే డెమో క్లాస్ ఆన్ హౌ టు ఓవర్కమ్ మిస్కన్సెప్షన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ క్లాస్ ఇంగ్లీష్ మిస్కన్సెప్షన్ పోస్టర్స్ అనే టాపిక్ ఒకటి ఉంది. తర్వాత 3, 4, 5 క్లాసెస్కి 4th క్లాస్ మ్యాథ్స్ మిస్కన్సెప్షన్ పోస్టర్ అనేది ఒక టాపిక్ ఉంది. ఇవన్నీ కూడా ఆల్రెడీ వీడియోస్ తయారు చేసేసారు ఎస్సీఆర్టీ నుండి. ఈ వీడియోస్ని ఎట్ ఏ టైం సేమ్ టైంలో ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్కి ఒకవైపు, 3rd, 4th, 5th క్లాస్కి ఇంకొక వైపు మనం 2 క్లాస్ రూమ్స్లో మనం వీటిపైన డిస్కషన్ పెడతాము. ఫస్ట్ వీడియో ప్లే చేస్తాము, ఆ తర్వాత రిసోర్స్ పర్సన్స్ దీనికి రెస్పాన్సిబుల్గా ఉండి ఫెసిలిటేట్ చేసి ఈ సెషన్ పైన డిస్కషన్స్ నడుపుతారు. ఒకవేళ 3, 4, 5 క్లాసెస్ టీచర్సే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ కూడా హ్యాండిల్ చేస్తుంటే ఏం చేయాలంటే, ఇఫ్ అ సింగిల్ టీచర్ ఈజ్ హ్యాండ్లింగ్ ఆల్ ది క్లాసెస్ ఫ్రమ్ 1 to 5, ద టీచర్ హ్యాస్ టు సిట్ ఇన్ ద సెషన్ రిగార్డింగ్ ది 1 to క్లాస్ టీచర్స్. ఒకవేళ సింగిల్ టీచర్ అయితే 1 to 5 క్లాసెస్కి సింగిల్ టీచర్ అయితే వాళ్ళని 1 to క్లాసెస్లో జరిగే ఆ క్లాస్ రూమ్లోనే కూర్చోమంటున్నారు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ప్రైమరీలోనే 2 రకాల క్లాస్ రూమ్స్ డివైడ్ అవుతాయి. ఎక్కడ? సెషన్ 3 నుండి. ఆ 2 రకాల క్లాస్ రూమ్స్లో కూడా సింగిల్ టీచర్ 5 క్లాసెస్కి సింగిల్ టీచర్ అయితే 1, 2 క్లాసెస్ జరిగే సెషన్లో కూర్చోవాలి. అలా కాకుండా 1, 2 క్లాసెస్ డీల్ చేసే టీచర్స్ అయితే అక్కడ, 3, 4, 5 క్లాసెస్ డీల్ చేసే టీచర్ అయితే ఇంకో చోట. ఆల్మోస్ట్ ఇంపార్టెన్స్ని బట్టి ఈ విధంగా మన క్లస్టర్ హెచ్ఎంస్ డివైడ్ చేస్తారు. మనకి ఈ విషయంలో మాత్రం మన స్కూల్ హెచ్ఎంస్తో కోఆర్డినేట్ చేసుకోవాలి. తర్వాత 3 గంటల నుంచి 3 గంటల 15 నిమిషాల వరకు మనకు టీ బ్రేక్ ఉంటుంది. మళ్ళీ 3 గంటల 15 నిమిషాల నుంచి 4 గంటల వరకు సెషన్ 4 జరుగుతుందన్నమాట. దీనికి కూడా లింక్ మనకి ఆల్రెడీ ఇచ్చేస్తారు. అందరూ పార్టిసిపెంట్స్ ఇక్కడ పార్టిసిపేట్ అవ్వాలి. లెర్నింగ్ అవుట్కమ్స్ ఫిబ్రవరి సిలబస్ ఎంతవరకు అయింది, ఇందాక మనం ఒక ప్రొఫార్మా చూపించాం కదా, దాంట్లో ఫిబ్రవరి సిలబస్ ఎంతవరకు అయింది అనేది దాంట్లో ఉంది. తర్వాత గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. యాక్షన్ ప్లాన్ టు అచీవ్ ది నెక్స్ట్ మంత్ టార్గెట్. నెక్స్ట్ మంత్ టార్గెట్ని మనం ఎలా అచీవ్ చేయాలనేది మనం 1 by 1 ప్రతి స్కూల్ నుంచి రెస్పాన్సెస్ ఇవ్వాలి. తర్వాత స్ట్రాటజీస్ టు టీచ్ డిఫికల్ట్ కాన్సెప్ట్స్ ఇన్ యాన్ ఎస్ఏ ఈజీ వే. ఒక ఈజీ వేలో మనం ఏ విధంగా కంప్లీట్ చేసుకోవచ్చో ఇక్కడ స్ట్రాటజీస్ మనకి ఇవ్వాలన్నమాట. ఈ విధంగా మనం ఈ సెషన్ 4ని కూడా కంప్లీట్ చేసుకుంటాము. దీనికి కావాల్సిన ప్రతి మెటీరియల్ కూడా ఎస్సీఆర్టీ నుంచి మనకు వస్తాయి కాబట్టి ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే యాక్టివ్ పార్టిసిపేషన్ ఫ్రమ్ ది టీచర్స్ కంపల్సరీగా ఉండాలి. ఈ విధంగా 1, 2 క్లాసెస్కి డిఫరెన్స్ బిట్వీన్ ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ అనే ఒక టాపిక్ ఉంటుంది. 3, 4, 5 క్లాసెస్కి మ్యాథ్స్ ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం ఏ టాపిక్స్ ఎలా కంప్లీట్ చేయాలనేది దీంట్లో డీటెయిల్గా ఇచ్చారు. తర్వాత 4 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు డిస్కషన్ ఆన్ బెస్ట్ ప్రాక్టీసెస్, వీడియోస్ ఆన్ బెస్ట్ ప్రాక్టీసెస్ రిగార్డింగ్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కమ్యూనిటీ మొబిలైజేషన్, ఆస్పిరేషనల్ మెథడాలజీస్ టు బి అడాప్టెడ్ ఇన్ ద కేస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అవైలబిలిటీ. ఇవన్నీ కూడా ఎస్సీఆర్టీ నుంచే ఈ వీడియో కూడా 4:50 నుంచి 4:20 వరకు ప్లే అవుతుంది. ఇవన్నీ కూడా డిస్కషన్స్ మాత్రం 4 నుంచి 4:15 వరకు జరగాలి. ఈ విధంగా మనకి సెషన్ 5 హాఫ్ అన్ అవర్ కంప్లీట్ అయిపోతుంది. దీనికి కావాల్సిన వీడియోస్ కూడా మనకి సప్లై చేస్తారు. సెషన్ 6 చూసుకుంటే ఇంటరాక్టివ్ సెషన్ అనమాట. మరలా మన కమిషనర్ గారు, మినిస్టర్ గారు మనకి ఈ సెషన్లో కూడా మళ్ళీ రావచ్చు. 4 గంటల నుంచి 5 గంటల వరకు. తర్వాత ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ ఇస్తారు. తర్వాత ఇవాల్యుయేషన్ కూడా జరుగుతుంది. 5 NCQs ఉంటాయి. వీటన్నిటిలో మనం యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. ఆ ఇవాల్యుయేషన్ ఫామ్ ఏదైతే ఉంటుందో వాటిని ప్రతి టీచర్ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అజెండా చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా స్కూల్ సెకండరీ స్కూల్ అజెండా కూడా ఇదే విధంగా ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ సెషన్ 1 అందరికీ కామన్గా ఉంటుంది. సెషన్ 2 చూసుకుంటే ఇక్కడ కూడా రివ్యూ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ సిలబస్, సిడి గ్రేడ్ పిల్లల కోసం ఏం చేశాము అనేది ఇక్కడ సెషన్ 2లో ఇక్కడ డిస్కస్ చేసుకుంటారు. హెచ్ఎంస్, స్కూల్ హెచ్ఎంస్, కాంప్లెక్స్ హెచ్ఎంస్ అందరు కూడా ఇక్కడ సిడి గ్రేడ్ పిల్లల కోసం అని డిస్కషన్ చేస్తారు. తర్వాత అంటే ఈ సిడి గ్రేడ్ కూడా SA1 మార్క్స్ని బేస్ చేసుకుని ఉండాలన్నమాట. తర్వాత సెషన్ 3 చూస్తే మోడల్ లెసన్ ఉంటుంది. ఈ మోడల్ లెసన్కి సంబంధించి డెమోస్ కూడా అక్కడ నుంచి మనకి ఎస్సీఆర్టీ నుంచి మనకు సప్లై చేయబడతాయి. టాపిక్స్ కూడా ఇక్కడ ఇచ్చారు కాబట్టి ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క రిసోర్స్ పర్సన్కి అలాట్ చేస్తారు కాబట్టి ఈ టాపిక్స్ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. తర్వాత టీ బ్రేక్ ఎలాగుంటుంది. సెషన్ 4 చూసుకుంటే అందరూ పార్టిసిపెంట్స్ ఇక్కడ పియర్ గ్రూప్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది.
దాంతో పాటు కొన్ని డిఫికల్ట్ కాన్సెప్ట్స్‌ని మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం. ఏవైతే డిఫికల్ట్ కాన్సెప్ట్స్ ఉంటాయని భావిస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ 9థ్‌లో వ్యాకరణాంశాలు, తర్వాత హిందీ, ఇంగ్లీష్ సబ్జెక్ట్ వైస్‌గా డిఫికల్ట్ టాపిక్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. దీంట్లో మన వ్యూస్‌ని మనం చెప్పాలి. ఇతరుల నుంచి కూడా మనం కొంత నాలెడ్జ్‌ని గెయిన్ చేసుకోవచ్చు. మన డౌట్స్‌ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అదేవిధంగా సెషన్ 5 చూస్తే డిస్కషన్ ఆన్ బెస్ట్ ప్రాక్టీసెస్, ఇది కూడా వీడియో లింక్ మనకిస్తారు. ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. కాబట్టి సెషన్ 5ని కూడా ఈ విధంగా మనం వీడియో ప్లే చేసి దానిపైన డిస్కషన్స్ పెడతామన్నమాట. డిస్కషన్స్‌లో కూడా మనం యాక్టివ్‌గా ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత 4:30 నుంచి 5 వరకి క్లోజింగ్ సెరమనీ ఉంటుంది. మరలా కమిషనర్ గారు మనకి అడ్రస్ చేస్తారు. కాబట్టి ఈ ఈ విషయాల్లో మాత్రం ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండాలంటే మనం అన్ని ప్రొఫార్మాలు మన దగ్గర కంపల్సరీగా ఉండాలి. ఆ ప్రొఫార్మాలో ఫస్ట్ ఏంటంటే క్లస్టర్ మీటింగ్ ఫార్మాట్ స్కూల్ లెవెల్ అన్నమాట. స్కూల్ లెవెల్‌లో ఎన్ని క్లాసెస్ అయితే ఉన్నాయో అన్ని క్లాసెస్, అన్ని సబ్జెక్ట్స్ రాసి ఇక్కడ టోటల్ లెసన్స్ ఎన్నున్నాయి, కంప్లీటెడ్ ఎన్ని, ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ అయింది ఫిబ్రవరి వరకి చూసుకోవాలి. ఇది ఫస్ట్ కాంప్లెక్స్ కాబట్టి, న్యూ మోడల్‌లో ఫస్ట్ కాంప్లెక్స్ కాబట్టి మన దగ్గర జనవరి సిలబస్, ఫిబ్రవరి సిలబస్ 2 తీసుకెళ్తే బెటర్. జనవరి, ఫిబ్రవరి. ఈ జనవరి, ఫిబ్రవరి సిలబసెస్‌లో మనం ఎంత కంప్లీట్ చేశాము, ఏ చాప్టర్స్ మనకి పెండింగ్ ఉన్నాయి అనేది మనం ఇక్కడ నోట్ చేసుకొని వెళ్ళాలి. దీంతో పాటు స్టూడెంట్ పొటెన్షియల్ డ్రాప్ అవుట్ సమ్మరీ కూడా మనం తీసుకెళ్లాలన్నమాట. టోటల్ స్ట్రెంత్ ఎంత, తర్వాత నంబర్ ఆఫ్ గర్ల్స్ నాట్ అటెండెడ్ గ్రేటర్ దాన్ 1 వీక్, ఒక 1 వీక్ కంటే ఎక్కువ ఆబ్సెంట్ అయిన పిల్లల లిస్టు. తర్వాత నంబర్ ఆఫ్ బాయ్స్ నాట్ అటెండెడ్ గ్రేటర్ దాన్ 1 వీక్, ఒక 1 వీక్ కంటే ఎక్కువ ఆబ్సెంట్ అయిన పిల్లలు, వాళ్ళ యొక్క రీజన్స్, రిమార్క్స్‌లు రాసుకొని మనం తీసుకెళ్ళాలి. టోటల్ నంబర్ వరకే రాస్తామన్నమాట. దీంతో పాటు లైన్ లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ సి-డి కేటగిరీ అండ్ మార్క్స్ ఇన్ లాస్ట్ 3 స్లిప్ టెస్ట్. లాస్ట్ 3 స్లిప్ టెస్ట్‌లో ఏ విధంగా మార్క్స్ వచ్చాయి అనేది ఇది క్లాస్ 10కి సంబంధించి అనమాట. ఈ డీటెయిల్స్ కూడా మనం తీసుకెళ్ళాలి. తర్వాత లాస్ట్‌లో ఏంటంటే స్టార్ రేటింగ్ కూడా తీసుకెళ్ళాలి. స్టార్ రేటింగ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మనందరికీ తెలుసు. ఈ స్టార్ రేటింగ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కేటగిరీ స్టార్ రేటింగ్ అబ్టైన్డ్, లెర్నింగ్ అవుట్‌కమ్స్‌లో ఒక రకంగా ఉంటుంది స్టార్ రేటింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఇంకొక రకంగా స్టార్ రేటింగ్ ఉంటుంది. ఈ స్టార్ రేటింగ్స్‌ని మనం ఇక్కడ నోట్ చేసుకొని, హెచ్ఎం సైన్ చేసుకొని ఇవన్నీ కూడా తీసుకెళ్తామన్నమాట. ఈ స్టార్ రేటింగ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఒకసారి చూడండి. మనం సిఎస్సి వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అవుతాము. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ సర్వీసెస్‌లో చూస్తే R3 సర్వీసెస్ ఉంది కదా! ఈ సర్వీసెస్‌లో చూస్తే మనకి స్కూల్ స్టార్ ర్యాంకింగ్ కార్డ్ అనేది ఉంటుందన్నమాట. దాన్ని క్లిక్ చేయగానే మనం ఆటోమేటిక్‌గా మన స్టార్ రేటింగ్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఒకవేళ మొబైల్‌లో కనుక మనం వీటిని డౌన్లోడ్ చేయాలనుకుంటే మొబైల్‌లో సెట్టింగ్స్‌లో యాక్సెసిబిలిటీని 50%కి తగ్గించాలి. 50%కి తగ్గిస్తే అప్పుడు లాగిన్ అనేది చూపిస్తుంది. సర్వీసెస్‌లో స్టార్ రేటింగ్ కార్డ్‌ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాటిని ప్రింట్ తీసుకొని మన దగ్గర డిస్‌ప్లే పెట్టాలి. మన స్కూల్ హెచ్ఎం దగ్గర కంపల్సరీగా అవి ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఎంతొచ్చింది, ఏంటి అనేది ఇక్కడ మనం లాస్ట్‌లో ఈ స్టార్ రేటింగ్‌లో లెర్నింగ్ అవుట్‌కమ్స్‌లో మన స్టార్ రేటింగ్ ఎంత, తర్వాత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో మన స్టార్ రేటింగ్ ఎంత అనేది మనం ఇక్కడ కంపల్సరీగా రాసుకొని తీసుకెళ్లాలన్నమాట. ఈ విధంగా మనం ఈ కాంప్లెక్స్ లెవెల్‌లో ప్రిపేర్డ్‌తో 100% ప్రిపేర్ అయ్యి వెళ్తే మనం కంపల్సరీగా ఈ కాంప్లెక్స్ లెవెల్ మీటింగ్స్‌ని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకోగలము. జస్ట్ 4 అవర్సే కాబట్టి ఈ డేటా కూడా చాలా వాస్ట్ డేటా అడిగారు కాబట్టి ముందు ప్రిపేర్డ్‌నెస్ ఎక్కువగా ఉంది. అక్కడ డిస్కషన్ ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ రిసోర్స్ పర్సన్స్ వచ్చి ఏదో క్లాస్ చెప్తారు, మనం ప్యాసివ్‌గా ఉందామంటే కుదరదు. మనం యాక్టివ్‌గా ఇన్వాల్వ్‌మెంట్ ఉండాలి. అదేవిధంగా రిపోర్ట్ ఇచ్చేటప్పుడు కూడా ఒక హెచ్ఎం మీదే బర్డెన్ ఎక్కువగా పడకూడదు. టీచర్స్ కూడా యాక్టివ్‌గా ఇన్వాల్వ్ అయ్యి ఆ క్లాస్ రూమ్‌లో డ్రాప్ అవుట్ ఉండడానికి రీజన్ ఏంటి? లేకపోతే సి-డి రావడానికి రీజన్ ఏంటి? వాటిని ఓవర్‌కమ్ చేయడానికి ఏం చేయబోతున్నారు? మీరు ఏం చేస్తున్నారు? అవి ఒకవేళ సక్సెస్ అయితే ఇతరులతో పంచుకోవడం, వాళ్ళని కూడా కోఆర్డినేట్ చేసుకోవడం, సలహాలు, సూచనలు చేయడం, ఇవన్నీ కూడా మనం కాంప్లెక్స్ లెవెల్‌లో చేయాలి. ఈ విధంగా అందరం చేద్దాము. ఈ నూతన కాంప్లెక్స్‌లను మనం సక్సెస్ చేద్దాం. థాంక్ యూ. ఆల్ ది బెస్ట్.